ఒకప్పుడు పిల్లల్ని పడుకోబెట్టాలంటే ఇలా వంగి ఉయ్యాల ఊపి ఊపి పడుకోబెట్టేవాళ్ళం. కానీ ఒక్కసారి ఉయ్యాల ఊగడం ఆగిందంటే చాలు వెంటనే కళ్ళు తెరిచేస్తారు. దానికి తోడు పైగా ఈ నడుము నొప్పి ఒకటి స్టార్ట్ అవుతది ఆఫ్టర్ డెలివరీ తర్వాత. కానీ ఈ ఆటోమేటిక్ క్రెడిలొచ్చిన తర్వాత నా డే రొటీనే మార్చేసింది. ఎలా అనుకుంటున్నారా? ఆగండి, ఆగండి చెప్తాను. అది చెప్పడానికే కదా ఇప్పుడొచ్చింది. ఇదొచ్చేసి ఆటోమేటిక్ క్రెడిల్. ఒక స్విచెస్ చాలు. దీంట్లో ఆటోమేటిక్ దాంట్లో మనకి స్పీడ్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఉంటుంది. మనకు నచ్చిన స్పీడ్‌లో పెట్టుకుంటే చాలు. అదే ఆటోమేటిక్‌గా రన్ అవుతూ ఉంటుంది. మరి కరెంట్ షాక్ కొడతదేమో అని మీరు భయపడొచ్చు. కాదు. ఇది అన్ని విధాలుగా టెస్టెడే వచ్చింది. దీంట్లో స్పీడ్ అడ్జస్ట్‌మెంట్ ఉందండి. 24/7 మనం రన్ చేసినా ఎలాంటి హీటింగ్ ప్రాబ్లమ్ కూడా లేదు. అన్నీ చూసే తీసుకున్నాను. ఇంతకీ ఎక్కడ తీసుకున్నాను అనే కదా మీ డౌట్. ఇంకెక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లోనే. ఇది నేను 9th మంత్ ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడే నాకు కొలాబరేట్ వచ్చింది. ఆఫ్టర్ బేబీ పుట్టిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను. డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వితిన్ 3 డేస్‌లో నా దగ్గరకొచ్చింది. అదే నేను యూజ్ చేసి నాకు బాగుంది అనిపిస్తేనే కదా నేను మీ దాకా తీసుకొచ్చేది. ఇన్ని రోజులు నేను యూజ్ చేసి ఇది నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనుకున్నప్పుడు రివ్యూ వీడియో షేర్ చేస్తున్నాను. వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కావాలి అంటే ఇన్‌స్టాలో వీళ్ళని ట్యాగ్ చేస్తాను. వెళ్ళి నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చెక్ చేసేయండి. అండ్ యూట్యూబ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం